అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ చెప్పబోతున్నాను. ఓకే, మనం ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నామంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఓకే, రియల్ నెంబర్స్ అంటే డెఫినేషన్ మనం తెలుసుకోబోయే ముందు ఓకే ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్గా మనం ఏదైనా కౌంట్ చేసేటప్పుడు ఎక్కడి నుండి కౌంట్ చేస్తాం, మనం 1 నుండి స్టార్ట్ చేస్తాం. సపోజ్ క్లాస్ రూమ్లో ఒక 10 చైర్స్ ఉన్నాయనుకోండి, మనం 1 నుండి స్టార్ట్ చేస్తాం కానీ 0 నుండి కౌంట్ చేయం. సో న్యాచురల్గా కౌంట్ చేసేది 1 నుండి కాబట్టి 1 అని కౌంట్ చేస్తాం. ఓకే, హోల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్, ఆల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇవి 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంటీజర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇందులో నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్. p/q ఫార్మ్లో ఉండే ఇంటీజర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఇర్రేషనల్ నెంబర్స్, ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండొచ్చు. ఓకే, బట్ నేను ఇక్కడ డెఫినేషన్ రాశాను అండ్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం వాటిని సింపుల్ ఫ్రాక్షన్లో రాయలేము. ఓకే, సింపుల్ ఫ్రాక్షన్లో రీప్రజెంట్ చేయలేని నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ √5, √11, √21 అండ్ 22/7 ఎక్సెట్రా. ఓకే, మనం వాటిని సింపుల్ ఫ్రాక్షన్లో రాయలేము. ఓకే, ఇక్కడ డెఫినేషన్ రాసాను చూడండి ఇర్రేషనల్ నెంబర్స్కి. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ ద రియల్ నెంబర్స్ దట్ కాంట్ బి రీప్రజెంటెడ్ యాజ్ ఏ సింపుల్ ఫ్రాక్షన్. మనం వాటిని సింపుల్ ఫ్రాక్షన్లో చూపించలేము. ఓకే, ఇట్ కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రేషియో సచ్ యాజ్ p/q. ఓకే, రేషియోలో కానీ p/q రేషియో అన్న p/q ఫార్మ్ అన్న ఒకటే. ఓకే, ఫ్రాక్షన్ అన్న మనం p/q ఫార్మ్లో రాయలేము. వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. ఓకే, అవి ఇంటీజర్స్. p/q ఫార్మ్ అంటే మనం ఇంటీజర్స్నే రాస్తాం కదా. ఓకే, ఇక్కడ q ≠ 0. ఫర్ ఎగ్జాంపుల్ √5, √11, √21 ఎక్సెట్రా ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, మనం √5 అని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ పర్ఫెక్టివ్ స్క్వేర్ అంటే 2². సపోజ్ మనకి రూట్లో 4 ఉంది అనుకోండి, దీన్ని మనం ఏమని రాస్తాం, 2² అని రాస్తాం. ఓకే, ఇందులో 2² అంటే 4ని 2² అని రాస్తాం. ఇక్కడ 2కి రూట్కి క్యాన్సర్, అప్పుడు ఇది 2 అవుతుంది. ఇది మనకి ఇదేమవుతుంది, రేషనల్ నెంబర్. ఓకే, ఇలా రాయలేని నెంబర్స్ని, ఓకే, సింపుల్గా రాయలేని నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రియల్ నెంబర్స్కి డెఫినేషన్ చూడండి. ఇప్పుడు రియల్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ విచ్ ఇన్క్లూడ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ రేషనల్ నెంబర్స్ అంటే మనకి తెలుసు, ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ అక్కడ ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నేను ఇక్కడ చెప్పాను, √3, √5, √11, √21 అండ్ 22/7. పై వాల్యూ కూడా మనకి ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. ఓకే, పై వాల్యూ ఏమవుతుంది, 22/7. మనం దీన్ని సింపుల్ ఫ్రాక్షన్లో రాయొచ్చా, రాయలేము. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1 చూద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ 1.1 ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. ఓకే, రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. మనకి ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, p/q ఫామ్లో ఉండాలి. మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే, మీరు ఏదైనా రాయొచ్చు. నేనైతే 3/4, 5/9, 2/7 ఇలా రాస్తున్నాను. ఓకే, రేషనల్ నెంబర్స్ మీరు ఏదైనా రాయొచ్చు, ఎనీ 3 రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో బి చూడండి, ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్.
ఓకే, రేషనల్ నెంబర్స్ని మన ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. మనకేమని తెలుసు రేషనల్ నెంబర్ అంటే మనం ఒక నెంబర్ని p/q ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం రేషనల్ నెంబర్ అని అంటాము. ఓకే, దీన్ని ఏమని రాస్తాం? ఏ నెంబర్ which can be expressed in algebraic form, that is in p/q form, is called a rational number. ఓకే, ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ మనం 3 రాసాం. మీరు ఇంకేదైనా రాయొచ్చు. నేను ఇంకా రాస్తున్నాను. ఇక్కడ మనకి ఇంటీజర్స్లో నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి -4/9 ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. గివ్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఇక్కడ మనకి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్క స్టేట్మెంట్కి 1 ఎగ్జాంపుల్ మనల్ని రాయమన్నారు. ఓకే, ఫస్ట్ వన్, ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ అన్నాడు. ఓకే, ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ ఏమన్నాడంటే ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్ అంటే ఏంటి? p/q ఫామ్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ అన్నాడు. ఓకే, నాట్ యాన్ ఇంటీజర్ అంటే మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ని ఎగ్జాంపుల్ 3, 5, 7, 11, 13 ఇలా మనం ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. దాన్ని మనం p/q ఫామ్లో రాయాలి. ఓకేనా? ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ అంటే 3/7 ఆర్ 7/11 లైక్ ఇలా రాయాలి. ఓకేనా? మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని తీసుకుంటున్నాము. ఒక నెంబర్ అది రేషనల్ నెంబర్ బట్ నాట్ యాన్ ఇంటీజర్ అంటే నెగటివ్ వాల్యూస్ ఉండకూడదు. ఓకేనా? నెగటివ్ వాల్యూ ఉండకూడదు. అండ్ ఇంకా మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం నార్మల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 3/6 తీసుకుంటే మళ్ళీ ఇది మనకి ఏమవుతుంది? దీన్ని మనం సింపుల్ ఫ్రాక్షన్లోకి మార్చేస్తాం. అండ్ సమ్ టైమ్స్ న్యాచురల్ నెంబర్గా కూడా మారిపోవచ్చు. ఓకే, అలా ఉండకూడదు అంటే మనం ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకే, హోల్ నెంబర్స్ ఒక నెంబర్ అంటే హోల్ నెంబర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే హోల్ నెంబర్స్లో ఉన్నదేంటి, న్యాచురల్ నెంబర్స్లో లేనిదేంటి? 0. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, an integer which is not a whole number అన్నాడు. ఓకే, an integer which is not a whole number. ఓకే, హోల్ నెంబర్స్ అంటే మనకేంటి? 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఉంటాయి. ఇంటీజర్లో ఏముంటాయి? నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఇంటీజర్ బట్ నాట్ ఏ హోల్ నెంబర్ అంటే హోల్ నెంబర్స్లో లేని ఇంటీజర్ని మనం రాయాలి. సో నెగిటివ్ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. -5 మనకి ఓన్లీ 1 ఎగ్జాంపుల్ రాయమన్నారు కాబట్టి నెగిటివ్ వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. -3, -1 ఇందులో ఏదైనా ఒకటి రాయొచ్చు. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి సింపుల్గా. ఫోర్త్ వన్, ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్. ఓకే, ఒక నెంబర్ అంటే అది న్యాచురల్ నెంబర్ అండ్ హోల్ నెంబర్ అండ్ ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. ఓకే, ఒక నెంబర్ అంట అది న్యాచురల్ నెంబర్ అంట, హోల్ నెంబర్ అంట, ఇంటీజర్ అంట అండ్ రేషనల్ నెంబర్ అంట. ఓకే ఓకే, ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ రాసుకుందాం. 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్. తర్వాత హోల్ నెంబర్ 0, 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ -3, -2 అప్ టు సో ఆన్. ఇవి -1, 0, 1, 2, 3 అప్ టు సో ఆన్. ఓకే, నెక్స్ట్ రేషనల్ నెంబర్. ఓకే, రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్
ఓకే, దీనికి ఏమని రాయొచ్చు, -3/2 ఆర్ 1, వీటన్నింటికి మనం 1 అని కూడా రాయొచ్చు. ఓకే, సో మనం దీంట్లో నుంచి ఏదైనా ఒక నెంబర్ని తీసేసుకోవచ్చు పాజిటివ్ నెంబర్స్ నుంచి. సో నేను ఇక్కడ 5 తీసుకుంటున్నాను. ఓకే, ఈ 5 అనే నెంబర్ ఒక న్యాచురల్ నెంబర్, ఒక హోల్ నెంబర్ అండ్ ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. అంటే 5/1 అంటే p/q ఫామ్ కాబట్టి దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆర్ 7ని కూడా తీసుకోవచ్చు. ఓకే, మనం ఏదైనా పాజిటివ్ నెంబర్ని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 5th వన్, a number which is an integer but not a natural number అన్నాడు. ఒక నెంబర్ అంట విచ్ ఈజ్ an ఇంటీజర్. ఇంటీజర్ అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, 1 2 3 4, ఓకే 1 2 3 4 5 అప్ టు సో ఆన్. ఓకే, మనకి ఇవి ఇంటీజర్స్. అండ్ a number which is an integer but not a natural number. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అంటేనేమో 1 2 3 నుండి రాస్తాము. ఓకే, ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. మనం ఇందులో ఏదైనా ఒక నెంబర్ అది ఏంటి, ఇంటీజర్ అయి ఉండాలి బట్ న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు. ఓకే, సో ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి. 0 అయినా తీసుకోవచ్చు, -4 -2 -3 ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2 అన్నారు. ఓకే, 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా ఉంటుంది ఈ ప్రాబ్లం. మీరు కంపల్సరీ సింపుల్ టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 1కి 2కి మధ్యలో అన్నాడు. సో 1కి 2కి మిడిల్లో మనం ఏం రాస్తామో మనకి ఏం రాయడానికి లేదు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే 5 అన్నాడు కాబట్టి 5 + 1 = 6. ఓకే, ఇది తీసుకుందాం. ఓకే, 5 + 1 = 6 అని మనం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈ 6ని మనం డినామినేటర్గా తీసుకుంటాం. ఓకే, 6ని మనం డినామినేటర్గా తీసుకుంటాం. మనం దీనికి సింపుల్గా మనం వర్కింగ్ రాయాలి కదా. సో వి రైట్ 1 and 2 with denominator 5 + 1 = 6. 6 అని డినామినేటర్గా రాస్తాం. సో దేర్ ఫోర్ 1 మనం ఏమని రాయొచ్చు, 1 × 6/6 అంటే ఏమవుతుంది, ఇది మనకి 6 6 క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. 1 × 1 మళ్ళీ మనకు 1 వస్తుంది. నెక్స్ట్ 2ని ఏమని రాస్తాం, 2 × 6/6 అని రాస్తాం. ఓకే, 2 × 6/6 దీన్ని మనకి ఇది ఏమవుతుంది, 12/6 అంటే దీన్ని మనం 2 అవుతుంది మనకి మళ్ళీ. ఓకేనా, అలా. ఓకే, ఇది 6/6 అండ్ 12/6. 1 ఏమో 6/6 లాగా, 2నేమో 12/6 లాగా రాసాము. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమన్నాడు, 5 రేషనల్ నెంబర్స్ని రాయమన్నాడు. ఇప్పుడు ఈజీగా రాయొచ్చు కదా. సో 1 ఏంటి మనకి 6/6 అండ్ 2 ఏంటి 12/6. ఓకే, 1 ఈజ్ లెస్ దాన్ 2. సో మనం ఇక్కడ లెస్ దాన్ సింబల్ తీసుకుంటాం. ఓకే, లెస్ దాన్. ఇక్కడ 12కి డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా రాయాలి. ఓకే, మనకి ఎన్ని రాయమన్నాడు, 1 2 3 4 5 రాయమన్నారు. ఓకే, నెక్స్ట్ 7 8 9 10 11 ఈజ్ లెస్ దాన్ 12/6. ఇదేమవుతుంది మనకి 2 అవుతుంది. ఓకే, సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మనం డినామినేటర్ 6 వచ్చేలాగా, మనకి 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 5 + 1 తీసుకున్నాం. ఓకే, డినామినేటర్ 6 తీసుకున్నాము. ఓకే, మనం 1 = 1 × 6/6
ఇలా రేషనల్ నెంబర్ లాగా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 1 ఈక్వల్స్ టు 6/6, 2 ఈక్వల్స్ టు 12/6. ఈ బోత్ 2 నెంబర్స్కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని రాసాను. ఇవే 5 రేషనల్ నెంబర్స్. అంతే మనకి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.